బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ అన్నంత పని చేసేసింది. పాకిస్తాన్ తుత్తర తీర్చేసింది. 214 మంది పాకిస్తాన్ సైన్యాన్ని చంపేశామని ప్రకటించి ప్రపంచవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. బిఎల్ఏ దెబ్బకు బిత్తరపోయిన పాకిస్తాన్ మధ్యలోకి భారతదేశాన్ని తీసుకొస్తూ కొత్త నాటకానికి తెరలేపింది. ఆడలేక మద్దెల ఓడు అన్న సామెత తెలుసుకదా? తనకు డాన్స్ చేయటం రాక మద్దెలు సరిగ్గా వాయించకపోవటం వల్లే ఆడలేకపోయానని అన్నాడట వెనకటకొకడు. ఇప్పుడు పాకిస్తాన్ కూడా తన అసమర్థతకు ఇండియానే కారణమని గుక్కపెట్టి ఏడుస్తోంది. సుమారు 425 మంది ప్రయాణికులతో క్వెట్టా నుంచి పెషావరకు వెళుతున్న రైలును బలోచ్ లిబరేషన్ ఆర్మీ సాయుధులు హైజాక్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ హైజాక్ వెనుక భారతదేశం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. భారతదేశం తన సరిహద్దు ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతోందని అనుచిత వ్యాఖ్యలు చేసింది. ఈ హైజాక్ వెనుక ఇండియాతో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని శక్తుల ప్రమేయం ఉందని పాకిస్తాన్ ఆరోపిస్తోంది. మరోవైపు పాకిస్తాన్ ప్రభుత్వానికి బలోచిస్తాన్ వేర్పాటువాదులకు మధ్య రసవత్తరమైన పోరు నడుస్తోంది. ఈ క్రమంలో బలోచిస్తాన్ సమస్యను పరిష్కరించుకోవటం చేతకాక పాకిస్తాన్ ఎలాంటి చిల్లర వేషాలు వేస్తుందో, ఇండియా కొట్టిన దెబ్బకు పాక్ ఎలా విలవిలలాడుతుందో ఈ వీడియో చివరి వరకు చూసి తెలుసుకోండి. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ గురువారం బలోచిస్తాన్ ప్రావిన్స్ ను సందర్శించి శాంతి భద్రతలను సమీక్షించడంతో పాటు జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ బాధితులకు సంఘీభావం తెలిపారు. ఈ హైజాకులో 21 మంది పౌరులు, 4 సైనికులు మృతి చెందినట్టుగా పాక్ అధికారులు ప్రకటించారు. ఉగ్రవాదుల చెర నుంచి ప్రయాణికులను కాపాడే క్రమంలో 33 మంది బిఎల్ఏ మిలిటెంట్లను పాక్ భద్రతా దళాలు కాల్చి చంపాయని వెల్లడించారు. ఈ హైజాక్ ఆపరేషన్ పూర్తయిందని, బలోచిస్తాన్ మిలిటెంట్లను తరిమికొట్టామని పాకిస్తాన్ సైన్యాధికారి లెఫ్టినెంట్ జనరల్ అహ్మద్ షరీఫ్ చౌధరీ తెలిపాడు. ఆఫ్ఘనిస్తాన్లో ఉన్న సూత్రధారులతో మిలిటెంట్లు శాటిలైట్ ఫోన్ల ద్వారా సంప్రదింపులు జరిపినట్టు వెల్లడించారు. ఈ పోరులో పాక్ విజయం సాధించిందని చెప్పాడు. అయితే ఆపరేషన్ పూర్తయిందంటూ పాకిస్తాన్ నుంచి ప్రకటన వచ్చిన కొద్ది గంటల్లోనే బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రపంచానికి షాకిచ్చింది. తమ రాజకీయ ఖైదీలను విడుదల చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఇచ్చిన సమయం ముగిసిపోవటంతో తమ చెరలో ఉన్న 214 మంది పాకిస్తాన్ సైన్యాన్ని చంపేశామని ప్రకటించింది. ఆపరేషన్ ముగిసిందంటూ ఇస్లామాబాద్ ప్రభుత్వం చేసిన ప్రకటన పచ్చి అబద్ధమని, యుద్ధం ఇంకా ముగియలేదని వెల్లడించింది. మా రాజకీయ ఖైదీల విడుదలకు పాకిస్తాన్ సైన్యానికి 48 గంటల సమయం ఇచ్చాం. మా చెరలో బందీలుగా ఉన్నవారిని రక్షించుకునేందుకు పాక్ సైన్యానికి మేమిచ్చిన చివరి అవకాశం ఇది. కానీ పాకిస్తాన్ తన మొండితనాన్ని, సైనిక దురహంకారాన్ని ప్రదర్శించింది. ఫలితంగా శత్రు సైన్యానికి చెందిన 214 మందిని మేం హతమార్చేశాం. బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఎప్పుడూ అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగానే వ్యవహరిస్తోంది. అయితే పాకిస్తాన్ సైన్యం మాత్రం తమ సిబ్బందిని కాపాడుకునేందుకు బదులుగా మాతో పోరాడాలని ప్రయత్నించింది. ఫలితంగా 214 మంది బందీలను కోల్పోయింది. జాఫర్ ఎక్స్ప్రెస్ బోగీల్లోని బందీలను రక్షించేందుకు పాకిస్తాన్లోని ఎస్ఎస్జీ కమాండోలు రాగానే మా బలోచిస్తాన్ యోధులు వారిని చుట్టుముట్టి భీకర దాడి చేశారు. గంటలపాటు సాగిన ఈ దాడుల్లో పలువురు పాకిస్తాన్ బందీలను ఉరితీసేశాం. పాక్ ఎస్ఎస్జీ కమాండోలు భారీ ప్రాణనష్టాన్ని చవిచూశారు. మా బలోచ్ వీరులు చివరి బుల్లెట్ వరకు పోరాడారు. కాని కొద్దిమంది ప్రాణాలు కోల్పోయారు. దీంతో చనిపోయిన బలోచ్ వీరుల మృతదేహాలను చూపించి విజయం సాధించామని పాకిస్తాన్ ప్రభుత్వం వాస్తవాలను కప్పిపుచ్చుతోంది. భారీ సైన్యం, ఇంటెలిజెన్స్ బృందం ఉన్నప్పటికీ బందీలను రక్షించుకోవటంలో పాకిస్తాన్ సైన్యం ఘోరంగా విఫలమైంది. యుద్ధ సూత్రాలకు కట్టుబడి మేము సాధారణ పౌరులను విడుదల చేస్తే వారిని తామే కాపాడినట్టు సిగ్గు లేకుండా పాకిస్తాన్ ప్రభుత్వం ప్రకటించుకుంటోంది. ఈ యుద్ధం ఇంకా ముగియలేదు. బలూచిస్తాన్ యోధులు వివిధ ప్రాంతాల్లో మెరుపుదాడులతో ఆక్రమిత సైన్యాన్ని లక్ష్యంగా చేసుకుంటున్నారు. ఈ ఆపరేషన్లో బలూచ్ సేననే ఘన విజయం సాధించింది అని బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ప్రకటించింది. బలూచిస్తాన్ ఇచ్చిన షాక్కు దిమ్మ తిరిగిన పాకిస్తాన్ చిల్లర పంచాయతీని తెరపైకి తీసుకొచ్చి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ చెబుతోందంతా ఉత్తిదే అని అంటూనే ప్రపంచం ముందు సింపతి కూడగట్టుకోవటానికి ప్రయత్నాలు మొదలుపెట్టింది. వాస్తవానికి బలూచిస్తాన్ విషయంలో పాక్
పాలకులు ఎంత ఘోరంగా వ్యవహరిస్తున్నారనే నిజాలను పాకిస్తాన్కు చెందిన ప్రసిద్ధ చరిత్రకారుడు ఇష్తియాక్ అహ్మద్ బయటపెట్టారు. రైలు హైజాక్ నేపథ్యంలో పాక్, బలూచిస్తాన్ సంబంధాలపై సోషల్ మీడియాలో ఒక వీడియోను పోస్ట్ చేశారు. బలూచిస్తాన్ నుంచి చాలా అరుదుగా సంతోషకరమైన వార్తలు వస్తుంటాయి. ఆ ప్రాంతంలో ఎప్పుడూ విషాదమే తాండవిస్తోంది. పాకిస్తాన్లో బలూచిస్తాన్ కలిసిపోయినప్పటి నుంచి అలాగే జరుగుతుంది. బలూచిస్తాన్ ఖనిజ సంపద పరంగా చాలా గొప్ప ప్రాంతం. కానీ పాకిస్తాన్, బలూచిస్తాన్ మధ్య సంబంధం ఎప్పుడూ అపనమ్మకమైనదే. ఇష్తియాక్ అహ్మద్ అన్నారు ఇలా: కలాత్ ప్రాంతం స్వతంత్ర రాజ్యంగా ఉండేది. పాకిస్తాన్లో చేరడానికి ఇష్టపడలేదు. కానీ మహ్మద్ అలీ జిన్నా ప్రయత్నాల వల్ల బలూచిస్తాన్ను కూడా పాకిస్తాన్లో కలిపారు. అయితే పాకిస్తాన్ ప్రభుత్వంలో బలూచుల ప్రాతినిధ్యం చాలా తక్కువగా ఉంది. నేను పాకిస్తాన్లో విద్య బోధించేటప్పుడు బలూచ్ విద్యార్థులను కలిసే అవకాశం నాకు లభించింది. అప్పుడు వాళ్ల కష్టాలను స్వయంగా విన్నాను, చూశాను. పాకిస్తాన్ సైన్యంలో, బ్యూరోక్రసీలో బలూచ్ ప్రజల ఉనికి చాలా తక్కువ. అలాగే గ్వాదర్ ఓడరేవును కూడా బలూచుల నుంచి వేరు చేశారు. గత 70 సంవత్సరాలుగా బలూచ్ను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావటానికి ఎందుకు ఎలాంటి ప్రయత్నం జరగలేదు అని ఇష్తియాక్ అహ్మద్ పాక్ ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నించారు. బలూచిస్తాన్ ప్రజలు తమతోనే ఉండాలి అనుకుంటే వారిలో ఇక్కడే ఉండాలన్న ఆసక్తిని రేకెత్తించాలని పాకిస్తాన్ భావించాలి. బలూచిస్తాన్ ప్రజల ఆస్తులపై పంజాబీలకు హక్కులు ఉండకూడదు. పాకిస్తాన్ ఒక సమైక్య అయితే బలూచులకు కూడా వారి హక్కులు ఉండాలి అని ఆయన అన్నారు. వాస్తవాలు ఇలా ఉంటే పాకిస్తాన్ ఇప్పుడు ప్రపంచం ముందు ఎలాంటి సింపతి గేమ్ ఆడుతుందో చూడండి. బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్ప్రెస్ రైలు హైజాక్ వెనుక ముమ్మాటికి భారతదేశం ఉందని పాకిస్తాన్ విదేశాంగ అధికార ప్రతినిధి షఫ్కత్ అలీఖాన్ వ్యాఖ్యానించాడు. భారత్ తమ దేశానికి వ్యతిరేకంగా ఉగ్రవాదాన్ని ప్రోత్సహిస్తోందని తీవ్ర ఆరోపణలు చేశాడు. ఇండియా తన పొరుగు దేశాల్లో అస్థిరత నెలకొల్పేందుకు ప్రయత్నిస్తూ ప్రపంచవ్యాప్తంగా హత్యాకాండకు పాల్పడుతోందని చిల్లర కామెంట్స్ చేశాడు. గతంలో బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఏ అఘాయిత్యానికి పాల్పడినా భారత్ వైపు చూపించేవారని, ఇప్పుడు పాక్ విదేశాంగ విధానంలో ఏమైనా మార్పు ఉంటుందా అని మీడియా నుంచి ఎదురైన ప్రశ్నకు పాకిస్తాన్ విదేశీ విధానంలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేశారు. భారత మీడియా ఒక విధంగా బిఎల్ఏను కీర్తిస్తోంది. ఇది అధికారికంగా కాకపోయినా ఒక విధంగా ఆ దేశ విధానాన్ని ప్రతిబింబిస్తోంది అని వ్యాఖ్యానించాడు. ఇక రైలు హైజాక్ ఘటనలో భారత్తో పాటు ఆఫ్ఘనిస్తాన్లోని కొన్ని శక్తుల ప్రమేయం ఉందని షఫ్కత్ అలీఖాన్ పేర్కొన్నాడు. ముఖ్యంగా జాఫర్ ఎక్స్ప్రెస్ లోని ఉగ్రవాదులు ఆఫ్ఘనిస్తాన్లోని వారి గ్రూపు నాయకులతో సంప్రదింపులు జరుపుతున్నారు అని షఫాకత్ అలీఖాన్ పేర్కొన్నాడు. ఇక ఈ హైజాక్ ఘటనపై భారత్లోని పాకిస్తాన్ మాజీ హైకమిషనర్ అబ్దుల్ బాసిత్ సోషల్ మీడియాలో ఒక వీడియో పోస్ట్ చేశాడు. బలూచిస్తాన్లో చాలా కాలంగా అశాంతి నెలకొంది. గత కొంతకాలంగా బిఎల్ఏ చేస్తున్న ప్రకటనలను పరిశీలిస్తే చైనా, పాకిస్తాన్ మధ్య స్నేహాన్ని వారు తీవ్రంగా విమర్శిస్తున్నారు. గ్వాదర్ పోర్టుకు సంబంధించి బెదిరింపులు కూడా వస్తున్నాయి. నేను గత 2-3 రోజులుగా భారత్లోని మీడియాను కూడా చూస్తున్నాను. పాకిస్తాన్పై భారతదేశం భారీ విజయాన్ని సాధించినట్టు కనిపిస్తోంది అని అబ్దుల్ బాసిత్ అన్నాడు. పాకిస్తాన్ వ్యతిరేక బలూచ్ తిరుగుబాటుదారులంతా భారతదేశ వార్తా ఛానల్లో ఉన్నారు. అన్ని రకాల విషయాలు చెబుతున్నారు. పాకిస్తాన్ వ్యతిరేక గ్రూపుల వెనుక ఎవరున్నారో దీని ద్వారానే పూర్తిగా రుజువవుతోంది. చైనా, పాకిస్తాన్ ఎకనమిక్ కారిడార్ సిపెక్ను భారతదేశం వ్యతిరేకిస్తోంది. అమెరికా కూడా దీన్ని కోరుకోవటం లేదు. కొన్ని భారత వార్తా ఛానల్లో బలూచిస్తాన్, కశ్మీర్ సమస్యలను పోల్చి చూపుతున్నారు. కానీ ఈ రెండిటి మధ్య పోలిక లేదు. ఎందుకంటే బలూచిస్తాన్ పాకిస్తాన్లో అంతర్భాగమని ఆయన వ్యాఖ్యానించాడు. 2014లో అజిత్ దోవల్ బలూచిస్తాన్ విషయంలో పాకిస్తాన్ను బహిరంగంగా బెదిరించారు. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి చేసిన ప్రసంగంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కూడా బలూచిస్తాన్ గురించి ప్రస్తావించారు. దీనివల్ల భారతదేశం ఏం కోరుకుంటుందో స్పష్టమవుతుంది అని అబ్దుల్ బాసిత్ అన్నాడు. 2014లో మోడీ ప్రభుత్వంలో జాతీయ భద్రతా సలహాదారుగా బాధ్యతలు చేపట్టడానికి 3 నెలల ముందు అజిత్ దోవల్ 2014 ఫిబ్రవరి 21న తమిళనాడులోని తంజావూరులో మాట్లాడుతూ పాకిస్తాన్ మనకంటే చాలా సున్నితమైన పరిస్థితిలో ఉంది. భారతదేశం డిఫెన్సివ్ మోడ్ నుంచి డిఫెన్సివ్ అఫెన్సివ్ మోడుకు వెళితే దాన్ని తట్టుకోలేరని పాకిస్తాన్కీ తెలుసు. మీరు ఒక్కసారి ముంబైని ఓడించగలరేమో, కానీ ఖచ్చితంగా బలూచిస్తాన్ను కోల్పోతారు అని అజిత్ దోవల్ అన్నారని బాసిత్ వివరించాడు. That India has shifted its gear from the defensive mode to defensive offense, they will find that it is unaffordable for them. You can do one Mumbai, you may lose Balochistan.
మరోవైపు పాకిస్తాన్కు చెందిన జర్నలిస్టు నజాం సేఠీ మాట్లాడుతూ జాఫర్ ఎక్స్‌ప్రెస్ పై BLA దాడి చేసిన విధానం పక్కా ప్రణాళిక ప్రకారమే జరిగింది. ఇది ఒక్క రోజులో జరిగిన విషయం కాదు. ఇందులో భారత్ జోక్యం ఉందని స్పష్టంగా తెలుస్తోంది. పాకిస్తాన్ కశ్మీర్పై దాడి చేస్తే బలూచిస్తాన్ను పాకిస్తాన్ నుంచి వేరు చేస్తామని అజిత్ దోవల్ 2014లో స్పష్టంగా చెప్పారు అని అన్నాడు. కానీ ఆ జర్నలిస్ట్ నజాం సేఠీ మరో అనుమానం కూడా లేవనెత్తాడు. ఇప్పుడు పాకిస్తాన్ పార్లమెంటు లోపల భారతదేశం గురించి చర్చ జరుగుతోంది. బలూచులు భారతదేశంలో శిక్షణ పొందుతున్నారని మనం చెబితే దానికి మన దగ్గర రుజువెక్కడుంది అని మనకు మనమే ప్రశ్నించుకోవాలి అని అన్నారు. ఇక పాకిస్తాన్ తమపై చేస్తున్న ఆరోపణలను ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ దేశాలు తీవ్రంగా ఖండించాయి. పాకిస్తాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను తాము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు ఇండియా పేర్కొంది. ఉగ్రవాదానికి కేంద్రం ఎక్కడుందో ప్రపంచం మొత్తానికి తెలుసని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పష్టం చేశారు. పాకిస్తాన్ ఇతరుల వైపు వేళ్లు చూపించే బదులు తమ అంతర్గత సమస్యలపై దృష్టి సారిస్తే బాగుంటుందని సలహా ఇచ్చారు. ఇక రైలు హైజాక్ వెనుక ఆఫ్ఘనిస్తాన్ హస్తం ఉందనేందుకు తమ వద్ద బలమైన ఆధారాలు ఉన్నాయని పాక్ విదేశాంగ అధికార ప్రతినిధి చేసిన వ్యాఖ్యలపై ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ తీవ్రంగా స్పందించింది. పాకిస్తాన్ చేస్తున్న నిరాధార ఆరోపణలను ఖండిస్తున్నట్టు పేర్కొంది. పాక్ బాధ్యతారహిత వ్యాఖ్యలు వారి దిగజారుడు విధానాలకు నిదర్శనమని, తమ సమస్యలను సొంతంగా పరిష్కరించుకోలేని పాక్ ఇతర దేశాలపై నిందలు వేయటం మానుకోవాలని హితవు పలికింది. బలూచిస్తాన్లో జాఫర్ ఎక్స్‌ప్రెస్ రైలు హైజాక్ రెస్క్యూ ఆపరేషన్ విజయవంతమైందని పాక్ ప్రకటించిన గంటల్లోనే 214 మంది పాకిస్తాన్ సైన్యాన్ని మట్టుబెట్టి ఘన విజయం సాధించామని BL ప్రకటించి అందరికీ షాకిచ్చింది. దీంతో పాకిస్తాన్ ఎంతటి బలహీనమైన దేశంగా మారిందో ప్రపంచానికి తేటతెల్లమైపోయింది. చివరికి తమ చేతగానితనాన్ని ఇండియాపైకి నెట్టాలని ప్రయత్నించి అభాసుపాలైంది. బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీని తరిమేశామని పాకిస్తాన్ చెబుతుంటే తామే 214 మంది పాక్ సైన్యాన్ని చంపేశామని BLA వాదిస్తోంది. దీనిపై మీరేమంటారు? ఈ హైజాక్ వెనుక ఇండియా ఉందన్న పాకిస్తాన్ ఆరోపణలపై మీ అభిప్రాయాలను మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.